ఈరోజే ఏకాదశి. వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదే. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయే ఫలితాలు చూస్తే మీరే ఆశ్చర్యపోక తప్పదు. ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ మార్పుల వల్ల వృషభ రాశి వారి జీవితంలో ఎన్నడూ చూడని ఆనందాన్ని పొందబోతున్నారు. చేపట్టే ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ రాశికి సంబంధించిన వ్యాపారులు ఈ సమయంలో దినదిన అభివృద్ధి పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం మీకు జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు వ్యక్తిగతంగా కంటే పార్ట్నర్షిప్ల ద్వారా నూతన వ్యాపారాలు ప్రారంభించినట్లయితే అభివృద్ధి అనేది అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ మాసంలో ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలు అవ్వడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి జాతకులకి ఈ సమయం నుండి కూడా వ్యాపారంలో కొన్ని విశేషమైన మార్పులు అయితే చూస్తారు. స్థలానికి సంబంధించి కానీ లేదా వ్యాపారానికి సంబంధించి కోర్టు సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే అత్యాశకు వెళ్ళిపోయి ఎక్కువ లాభాలు రావాలనే ఉద్దేశంతో రిస్క్తో ఉన్న నిర్ణయాలు మీరు గెలిచే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వీటి వల్ల ఆర్థికంగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ పరిశ్రమకున్న పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం వృషభ రాశి వారు అధిక సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనడం, అలానే స్నేహితులతో కలిసి వెళ్ళడం, ఇటువంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల విద్యకు కేటాయించవలసిన సమయాన్ని కేటాయించలేకపోగా మీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు మరికొంత అధిక సమయాన్ని మీరు విద్యపై కనుక కేటాయించినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో మీరు అనుకున్న కళాశాలలు యూనివర్సిటీలో మీకు ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంది, కానీ మీరు సమయాన్ని ఎక్కువ కేటాయించవలసి కూడా ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న లాభాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ రీత్యా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి లభిస్తుంది. నూతనంగా ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నించే వారికి కొంతమంది స్త్రీల వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారుల మెప్పులు ఈ మాసంలో ఎక్కువగా పొందుతారని చెప్పుకోవచ్చు. తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలు ఉండటం వల్ల ఉద్యోగ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన రైతులకి ఈ సమయంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చడం జరుగుతుంది. పంట ఆశించిన విధంగా చేతికందుతుందని
చెప్పుకోవచ్చు. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు మొదలైన వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్లడంతో పాటు ఆర్థికంగా కూడా బాగా వెనకేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో అటువంటి ఇన్వెస్ట్మెంట్లకి ఈ సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కోట్లు గడించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో తోబుట్టువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీరు తోబుట్టువులతో సమయం కేటాయించలేకపోవడం వల్ల చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుదిరిన సమయంలో కుటుంబ సంబంధిత విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొన్నట్లయితే ఏవైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ఎప్పుడు కూడా ఎవరితోని మాట్లాడడం అయితే అస్సలు ఆపవద్దు. ఈ సమయంలో వివాదాలు ఏర్పడినా కూడా మీరు మాట్లాడడం ఆపేసినట్లయితే అవే పెద్ద వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి నుండి ఈ సమయంలో ఆశించిన రీతిలో సహకారం అందుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం నెంబర్ 1 స్థానంలో ముందుకు వెళ్తారు. రాజకీయ పరంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అధిక సమయాన్ని ప్రజాసేవలో కేటాయించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా అనుచరుల బలాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలానే ప్రజల్లో కూడా మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలంటే అనుచరుల బలంతో పాటు ప్రజాభిమానం కూడా సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అయితే అవకాశాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ వృత్తిపరంగా మీరు ఒప్పుకున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ పట్టుదలతో వాటిని పూర్తి చేయవలసి ఉంటుంది. మధ్యలో కనుక ఆపేసినట్లయితే మీకున్న పేరు ప్రఖ్యాతులపై వాటి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అగ్రిమెంట్లు ఏర్పరచుకునే ముందే మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఏర్పరిచిన తర్వాత ఎంత కష్టం వచ్చినా కూడా దాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. లేకపోతే మీ పేరు ప్రఖ్యాతులపైనే ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఈ మాసంలో స్త్రీలు గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం, అలానే బంగారం, వెండి ఆభరణాలపై ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు చేయడం జరుగుతుంది. విందు వినోదాల్లో అధికంగానే పాల్గొంటారు. అలానే ఈ సమయంలో శుభవార్తలు అనేవి తరచూ వింటారని చెప్పుకోవచ్చు. కొంతమంది స్త్రీల కారణంగా ధనయోగం, అలానే శుభకార్యాలు జరిపించే యోగం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ అలానే శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మరింత అనుకూల ఫలితాలు పొందుతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.